నమస్తే అండి, వెల్కమ్ టు తనిష్ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్. నేను మీ రియల్ ఎస్టేట్ లింగం. సో హైదరాబాద్ సరౌండింగ్ లో మంచి బడ్జెట్ లో హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటున్నారా? అయితే డిస్క్రిప్షన్ లో కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి. ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ గురించి మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది వెరీ సిటీకి వెరీ నియర్ లో ఉంటుందండి. ఎల్బీ నగర్ సగర్గిల్ నుంచి వెళ్ళి కేవలం 21 కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది ప్రాజెక్టు. రామోజీ ఫిలిం సిటీకి కేవలం 6 కిలోమీటర్స్, విజయవాడ హైవేకి 1.5 km డిస్టెన్స్ అనమాట. దాదాపు 27.5 acres లో ఈ ప్రాజెక్ట్ ని డిజైన్ చేయడం జరుగుతుంది. హెచ్ఎండిఏ అండ్ రెరా సర్టిఫైడ్ ప్రాజెక్ట్ అనమాట. ఇందులో హైలైట్స్ ఏంటంటే మనం మంచి డెవలప్మెంట్స్ ఇస్తున్నాము. పారాఫిట్ వాల్ వస్తుంది, మంచి గ్రాండ్ ఎంట్రన్స్ ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తున్నాము. దాంతో పాటు మంచి సీసీ రోడ్స్ ఇస్తున్నాం. దీంట్లో అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, తర్వాత డ్రైనేజ్ సిస్టమ్ ఇస్తున్నాము, సోలార్ ఫెన్సింగ్ ఇస్తున్నాము, సోలార్ లైటింగ్ సిస్టమ్ ఇస్తున్నాం దీంట్లో, రైట్. సో ఆల్ సీసీ రోడ్స్ వస్తాయి మనకు. అలాగే వాటర్ లైన్ కూడా ఇస్తున్నాం దీంట్లో, రైట్. కర్బింగ్ స్టోన్, తర్వాత మనకు స్ట్రీట్ బోర్డ్స్ కూడా వస్తాయి. కస్టమర్ విత్ మెయిన్ బోర్డ్ తో సహా ఇస్తున్నాం అనమాట. మంచి ఎవెన్యూ ప్లాంటేషన్ తోటి ప్రాజెక్ట్ ని డిజైన్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఒక మంచి పార్క్ కూడా డెవలప్ చేస్తున్నాం మీకు జస్ట్ లెఫ్ట్ సైడ్ అనమాట. సో ప్రాజెక్ట్ విషయానికి వస్తే హెచ్ఎండిఏ నామ్స్ ఏవైతే ఉంటాయో హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారమే ప్రాజెక్ట్ ని మొత్తం డెవలప్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రాజెక్ట్ హైలైట్ ఏంటంటే పక్కనే మనకు స్మాల్ స్కేల్ మిడిల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉంటాయి. అలాగే మనకు హెచ్ఎండిఏ ట్రక్ డాక్స్ ఉన్నాయి, పెప్సికో గానీ, తర్వాత డ్యూ సంబంధించినవి కానీ, తర్వాత పక్కనే అన్నమాచార్య ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నాయి, తర్వాత బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజ్, చాలా కాలేజెస్ ఉన్నాయి ఇక్కడ. సో మేజర్ వచ్చేసి మనకు చౌటుపల్లి మల్కాపూర్ సంబంధించిన స్మాల్ స్కేల్ మిడిల్ స్కేల్ ఇండస్ట్రీ చాలా పెద్దది. దాదాపు 1500 కంపెనీస్ రాబోతున్నాయి. సో హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం కూడా ఈ జోన్ ఏదైతే కనబడుతుందో మనకు R1 జోన్ ఇది, రైట్. మాస్టర్ ప్లాన్ లో చూసుకుంటే మనకి కమర్షియల్ జోన్ లో కూడా ఉంది ఇది. సో పక్కనే ఫ్రూట్ మార్కెట్, తర్వాత విజయవాడ వచ్చేసి జస్ట్ 1.5 km డిస్టెన్స్ ఉంటుంది మనకి. అంటే ప్రైమ్ లొకేషన్ లో మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో రానున్న రోజుల్లో 3 to 4 years లోనే డబుల్ అయిపోతుంది. అలాంటి మంచి ప్రైమ్ లొకేషన్ ప్రాజెక్ట్ అనమాట. చాలా మంది అంటూ విజిట్ చేస్తుంటారు, చాలా ప్రాజెక్టులు చూసి వచ్చి ఉంటారు, మీరు చాలా ఏరియాల్లో కంపేర్ చేస్తుంటారు ప్రైజెస్ ని. నేను ఎప్పుడు ఏమంటారంటే మీరు ప్రైజ్ కాకుండా కనెక్టివిటీస్ ని చూసుకోవాలి. ఎప్పుడైనా రియల్ ఎస్టేట్ లో చూడాల్సిందంటే రోడ్ వేస్ కి, తర్వాత కనెక్టివిటీ, తర్వాత పర్మిషన్స్, తర్వాత ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్, రైట్. అదేవిధంగా కంపెనీ ఎలా ఉందో కూడా చూసుకోవాలి. ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టడం ఉత్తమం. సో ఇప్పుడు హెచ్ఎండిఏ వెంచర్ అని చెప్పగానే చాలా మంది ప్రైజెస్ కూడా కంపేర్ చేస్తుంటారు. సో హెచ్ఎండిఏ వెంచర్ లో ఇంతే ప్రైస్ ఉంది, ఇక్కడ 10,000 ఉంది, ఇక్కడ 15,000 ఉంది, ఇక్కడ 20,000 ఉంది, మీరు ఇలా ఇంత ప్రైస్ అమ్ముతున్నారు అని రకరకాలుగా కంపారిజన్ చేస్తారు. ప్రైస్ అనేది మన లొకేషన్ బట్టి డిసైడ్ కావడం జరుగుతుంది కాబట్టి సో మీరు ప్రైస్ ఒకసారి ప్రాజెక్ట్ విజిట్ చేసిన తర్వాత సరౌండింగ్ లొకేషన్స్ కంపేర్ చేయండి. అదర్ ప్రాజెక్ట్స్ కాంపిటీటర్ ప్రాజెక్ట్ కూడా కంపేర్ చేసుకుని ప్రైస్ ది బెస్ట్ ప్రైస్ ఇవ్వడం జరుగుతుంది. పక్కన జీపీ లేఅవుట్స్ తో పోల్చితే మనకి జస్ట్ 4 to 5% వేరియేషన్ మాత్రమే ఉంది ప్రైస్. మనం ఎన్ని డెవలప్మెంట్స్ ఇచ్చి ఇంత అద్భుతంగా సైట్ ని డెవలప్ చేసి కస్టమర్ ని ఆల్మోస్ట్ జీపీ లేఅవుట్స్ కి ఈక్వల్ గా ప్రైస్ సేల్ చేస్తున్నాం దీంట్లో. సో లాంచింగ్ ప్రైస్ లో ఉంది ప్రాజెక్ట్ అనమాట. మీకు ఏదైతే మనం బార్సింగర్ ఫ్రూట్ మార్కెట్ అని చెప్తున్నానో అక్కడ నుంచి వెళ్ళి ఎల్బీ నగర్ సర్కిల్ ఎగ్జాక్ట్లీ 21 కిలోమీటర్స్. మీకు తెలిసిందే డెవలప్మెంట్ ఫ్యూచర్ లో మనకి పెద్దంబర్పేట వరకు మెట్రో ఫేజ్ 2 రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ నుంచి సిటీకి ట్రావెల్ చేయాలంటే కేవలం 10 to 15 minutes లో ఎల్బీనగర్ సర్కిల్ వెళ్ళొచ్చు. అంటే దాదాపు మల్కాపూర్ వరకు ఎల్బీనగర్ సర్కిల్ నుంచి వెళ్ళి 8 ఫ్లైవేస్ డెవలప్ కావడం జరుగుతుంది. ఒకవేళ ఈ 8 ఫ్లైవేస్ టోటల్ కంప్లీట్ అయిపోయి ఆల్మోస్ట్ 90% కంప్లీట్ అయిపోయి ఒకవేళ కంప్లీట్ అయితే మనం ట్రావెల్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇటు నుంచి ORR కి మనం 9 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటాం. అలాగే ఇటు నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి రీచ్ కావాలంటే కేవలం 40 minutes లో మనం రీచ్ కావచ్చు. అలాగే కనెక్టింగ్ రోడ్ చూసుకుంటే రైట్ సైడ్ గట్కేసర్ వెళ్ళొచ్చు, లేదంటే స్ట్రైట్ గా ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్ ఇట్లా కూడా వెళ్ళిపోవచ్చు. మనకి ఎల్బీ నగర్ నుంచి వెళ్ళి సిటీ మొత్తం ట్రావెల్ చేయడానికి మెట్రో యాక్సెస్ కూడా ఉంది, రైట్. సో మెట్రో ఎల్బీ నగర్ నుంచి వెళ్తే మనం సిటీ ఎక్కడ వెళ్ళాలన్నా మినిమం 45 to 1 hour లో సిటీ కూడా రీచ్ అయిపోవచ్చు అనమాట, రైట్. అంటే ఇప్పుడు లివింగ్ ఎలా ఉందంటే సిటీలో చూసుకుంటే కాస్ట్లీ అయిపోయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎల్బీ నగర్ సరౌండింగ్ సర్కిల్ కానీ ఏరియా చూసుకుంటే మనకు దాదాపు 1,00,000 నుంచి 1,50,000 వరకు గజం ఉంది, రైట్. ఒక హౌస్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేసుకోవాలి 200 గజాలు అంటే ఓన్లీ ల్యాండ్ వాల్యూకే దాదాపు 3 CR ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. కానీ మీరు ఒక 20 minutes కనుక జర్నీ చేసే ఇంట్రెస్ట్ ఉంటే కానీ ఒక మనం బాటసింగారం వరకు రాగలిగితే కనుక ఇక్కడ వచ్చి మీరు ఒక ప్రాపర్టీని టోటల్ గా ఒక విల్లా మంచి G+2 విల్లా కన్స్ట్రక్షన్ చేసుకుంటే కనుక దాదాపు ఒక 1.2 CR లో ప్రాపర్టీ మొత్తం డెవలప్ చేయడం జరుగుతుంది. అంటే అంత తక్కువ బడ్జెట్ లో వస్తుంది. మనం డిస్టెన్స్ వెళ్తా ఉంటే బడ్జెట్ అంత తగ్గుతుంది మీకు తెలుసు, కానీ రోడ్ కనెక్టివిటీ చూసుకోవాలి. ఇక్కడ నుంచి మనం సిటీలు ట్రావెల్ చేయడానికి కనెక్టివిటీ ఉందా, బస్ ఫెసిలిటీ కానీ, ఆటో ఫెసిలిటీ కానీ, క్యాబ్ ఫెసిలిటీ కానీ ఇవన్నీ ఉన్నాయో కూడా రూట్ చూసుకోవచ్చు. సో ఇది మనకు నెంబర్ ఆఫ్ బస్సెస్ ఇక్కడ నుంచి అవైలబుల్ ఉన్నాయి. పక్కనే మన సైట్ నుంచి జస్ట్ బిసైడ్ 150 feet రోడ్ పోచంపల్లి వెళ్ళడం జరుగుతుంది, రైట్. ఈ రోడ్ మనకి టువర్డ్స్ వలిగొండ, తర్వాత ఇట్లా దొర్రూరు 930p
నేషనల్ హైవే 930P కూడా కనెక్టింగ్ అవుతుంది, అంటే కనెక్టింగ్ రోడ్ అనమాట ఇది. సో ఫ్యూచర్ లో మనకి హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం 150 ఫీట్ రోడ్ కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. బ్యాక్ సైడ్ మనకి పిగ్లీపూర్ విలేజ్ కూడా 150 ఫీట్ రోడ్ ఉంది. ఇటు చూసుకుంటే మనకు 50 ఫీట్ రోడ్ కనెక్టింగ్ రోడ్ ఉంది. అంటే ఎటు చూసినా గానీ కనెక్టివిటీకి, డెవలప్మెంట్స్ కి, తర్వాత మంచి ప్రైమ్ లొకేషన్ మిడిల్ లో మన ప్రాజెక్ట్ ఉంది. ఈ ప్రాజెక్ట్ మీరు విజిట్ చేయండి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కోసం నాకు వాట్సాప్ లో మెసేజ్ చేయండి. ఖచ్చితంగా మీకు డీటెయిల్స్ నేను షేర్ చేస్తాను. ఈ ప్రాపర్టీకి సంబంధించిన డౌట్స్ కానీ, తర్వాత లీగాలిటీకి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ, రైట్, ఎవ్రీథింగ్ మీకు షేర్ చేయడం జరుగుతుంది. మీరు లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాతనే ప్రాపర్టీని మీరు పర్చేజ్ చేయొచ్చు. ఓకే, సో మీకు బిఫోర్ సైట్ విజిటింగ్ కూడా మేము మా టీమ్ మెంబర్స్ మీకు హోమ్ విజిట్ చేపిస్తాను. మీ డౌట్స్ మొత్తం క్లారిఫై చేసుకోవచ్చు అక్కడ. సో కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ కోసం. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ప్రాపర్టీని మాత్రం అస్సలు మిస్ కాకండి. ఒక్కసారి విజిట్ చేసి చూడండి, తర్వాత మీరు డిసిషన్ తీసుకోండి ఫ్లాట్ కొనడానికి. సో థ్యాంక్ యూ సో మచ్. నేను మీ రియల్ ఎస్టేట్ లింగం. మన తనిష్ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.